జీవిత సత్యాలు చెప్తున్నా ఇక్కడ కొత్త సత్యాలు చెప్తున్నా అక్కయ్య జీవిత సత్యాలు చెప్తున్నా. అరే ఇంటర్మీడియట్ వచ్చిందా పాస్ అయ్యారంటారా సరే పాస్ అయ్యారా లేదా 2 సార్లు పోయింది. డిగ్రీకి వచ్చాం ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇంగ్లీష్ పోయింది. సెకండ్ ఇయర్కి వచ్చా ఇంగ్లీష్ పోయింది. ఫైనల్ ఇయర్కి వచ్చా ఇంగ్లీష్ లేదా బాగా ఇంతకు అసలు విషయం చెప్పలా. ఇంటర్మీడియట్ అంటే కూడా పాస్ అయిన తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత మళ్ళా తెలుగు మీడియం వచ్చా. మా కాలేజీలోనేమో ఇంగ్లీష్ మీడియం లేదు, గుంటూరులోనేమో సీట్ రాదు. ఏం చేయాలా అరే అప్పటికే చెప్పేది అప్పటికే నేను మా చెల్లి మా తమ్ముడు చదువుకోవడం కోసం మా విలేజ్ లో ఎకరం 10,000 రూపాయలు వాల్యూ ఉండేది. మా విలేజ్ లో ఈరోజు 100 రూపాయలు ఉంది ఎకరం. 4 ఎకరాలు అమ్మేశారు అప్పట్లోనే. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చిన తర్వాత 3 సంవత్సరాల క్రితం పిల్లలు వచ్చాడు. వాడు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాడు. అంటే గవర్నమెంట్ ఫీజు కడితేనే వాడికి ఇక్కడ సీట్ అలాట్మెంట్ ఉండదు. పేరెంట్స్ ఏమి డబ్బులు కట్టలేదు. నిజంగా పేరెంట్ ట్రైన్ చేసుకుని స్కూల్కి వెళ్తారు. రోజుకి 700 రూపాయలు పేరెంట్కి సంపాదిస్తే వాడు ఇక్కడికి వచ్చి నాకు బుల్లెట్ కొట్టేనే కాలేజీకి వెళ్తాను అంటాడు. చెప్పరా మీలో చాలా మంది ఉంటారు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీ పేరెంట్స్ పని పెడితే పెరిగెట్టచ్చు కాక, కానీ అటువంటి వ్యక్తి వచ్చి నువ్వు బుల్లెట్ కొని పెడితేనే నేను కాలేజీకి వెళ్తానంటే పేరెంట్ ఏం చేశారా? వాళ్ళకున్న ఇల్లు తాకట్టు పెట్టి బుల్లెట్ కొనిచ్చాడు. వీడేం చేశాడు సార్? 4 సంవత్సరాల్లో 50 రోజులు కూడా కాలేజీకి రాలా. 4 సంవత్సరాల్లో 50 రోజులు కాలేజీకి రాలా. వాడు ఉన్నట్ట పోయినట్ట. వాడు బతికేనంటరా? చెప్పండి, బతికేనా? నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే వినండి, ఎందుకు చెప్పానంటే మనకి కోరిక ఉండొచ్చు, కానీ ఇంటి దగ్గర మన పరిస్థితులు మనం తెలుసుకోవాలి కదా. ఆ పరిస్థితి అవగాహన లేకుండా వెళ్ళి చివరికి ఫైనల్ ఇయర్ లో ఆ పేరెంట్ల జంక్షన్ లో ఎడ్డించో అటు ఇటు మొత్తం వెహికల్ మొత్తం విన్యాసాలు చేస్తా లారీ కింద పడ్డాడు. ఇంకేమైనా తర్వాత తెలుసుకోండి ఏమైందో. మళ్ళీ చేస్తే ఇక్కడ అంత సెంటిమెంట్ పండిపోతుంది. ఇక్కడ వాడు బాగా అన్నాడు, వాడు వెనకాల ఎక్కడ నిద్రపోయాడు. అర్థమైనా? ఈ జరిగి చాలా అయింది. ఎందుకు చెప్తున్నానంటే నేను వాళ్ళ గుంటూరులో చెప్తాను. ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఎందుకు గుంటూరులో నేనే ఎమ్మెల్యే గారు చెప్పి ఏమంటే అసలు ఆఫీసులో కూర్చుంటే ఆ సౌండ్ మేము వెళ్ళకపోతున్నాం. సాయంత్రం పూట ఈ గోడ ఎక్కువైపోయిందని చెప్తే ఆ స్పీడ్ బ్రేకర్ లేదు సార్ గుంటూరులో. వాళ్ళ చోట విద్యాలయంలో కానీ లక్ష్మీపురంలో కానీ సమస్య నాలా వచ్చింది కాబట్టి చెప్పగలిగాం. మీరు ఏమండి మేడం అబ్బాయి ఎవరైనా ఉన్నపోతే వెళ్ళిపోండి, నాకు ఇబ్బంది లేదు, నాకేం ప్రాబ్లం లేదు. మీరు వెళ్ళిపోతానని నాకు ఇబ్బంది లేదు. నేను అట్లాగే మన ఆర్గనైజేషన్ వచ్చారు కదా, ఒక అటానమస్ కాలేజీ నాకు A+ ఉన్న కాలేజీ అంటే ఎంత క్వాలిటీ ఉంటుంది టీచింగ్ లో మీరు కూడా అర్థం చేసుకోండి. నేనేదో కాస్త మన ఆర్గనైజేషన్ చదువుతున్నారు కదా, మీకు ఏదో 4 మంది ఒక విషయాలు చెప్తే మీ లైఫ్ ఏదైనా ఉపయోగపడుతుంది, నేనేం తాపత్రయం పడతాను కానీ మీరు గొడవ చేసినప్పుడు నాకు ఇంకమ్మా మీ సర్వేలు చెప్పండి, రేపటి నుంచి వచ్చేవాళ్ళు ఎగ్జామినేషన్ రాసుకుని వెళ్ళిపోమని సరిపోతుంది. ఇంక ఇది అక్కర్లా ఏసీలు వేసి కూర్చోబెట్టి వీళ్ళందరికీ LED లైట్లు వేసి మైక్ పెట్టి ఇదంతా బాగా అవసరం ఎలా అర్థమే కదా. ఒకళ్ళ వల్ల 10 మంది 10 మంది వల్ల 100 మంది నష్టం తప్పితే లాభం లేదు. మాకెవరు చెప్పే వేళ లేక ఆగిపోయారంట. చివరికి నేను ఒక డిగ్రీతో ఆగిపోయాల్సి వచ్చింది.
ఎందుకంటే నాకు గమ్యం తెలియలే, గమ్యం లేదు. తెలుగు మీడియం ఏంది, ఇంగ్లీష్ మీడియం బయటేసింది, మళ్ళీ ఆర్ట్స్ స్కూల్ పోయింది. ఎవరు చెప్తారు? ఇప్పుడు మీరు చూడండి, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, మెడికల్ అయితే మెడికల్, మన ఇష్టం. అమ్మ నాన్న వద్దన్నారా? ఏమా మీ ఇష్టం అంటున్నారు, మీ ఇష్టం అంటున్నారు. ఎస్ఆర్ ఊరదృష్టం మీరా లేదా? మీరే కదా. మరి మీరు చెప్పండి రా, ఏ జనరేషన్ గొప్పది? గుర్తుపెట్టుకోండి, 3,50,000 మంది 3,50,000 మంది బోర్డర్లో కాపలా కాస్తూ భారతదేశ స్వాతంత్రానికి పోరాడి వాళ్ళందరూ ఫ్యామిలీస్ సాక్రిఫై చేసి 3,50,000 మంది చనిపోతే మనం ఎలా ఉన్నాం గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరికీ అరే నేను చెబుతున్నా కదా, మీ ఊరి కోసం నువ్వు ఒకరు పోతావా? నీ గుంటూరు పట్టణానికి పంచపక్ష ప్రమాణం చచ్చిపోతావా? మరి దేశం కోసం, మన కోసం 3,50,000 మంది చనిపోయారా? జై బోలో భారత్ మాతాకి. అటువంటి భారతదేశంలో మీలాంటి భక్తులు ఉండబట్టే, దేశం మీద ప్రేమ ఉండబట్టే మనకి ఇలా ఉన్నాం. అరే ఇంకో విషయం చెప్తానండి, ఏంటి తెలంగాణ ఏంటమ్మా, ఏదో మాకు సుభాషితాలు చెప్తున్నాడా, దేశభక్తి చెప్తున్నాడా, లైఫ్ గురించి చెప్తున్నాడా అంటే నా ఇష్టం వచ్చి చెప్తాను. అర్థమైందా? ఇంకోటి చెప్తానండి అమ్మా, మీకు తెలుసుకోవాలి, చాలా మంది అమ్మాయిలు కూడా 1400 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ముస్లిం కమ్యూనిటీ ఏర్పడింది. 2000 సంవత్సరాల క్రితం ఈ దేశంలో క్రిస్టియన్ కమ్యూనిటీ ఏర్పడింది. కానీ 1000 సంవత్సరాల క్రితం నుంచి ఈ దేశంలో సనాతన ధర్మ రూపంలో హిందూ మతం ప్రారంభం నుంచి బ్రతికే ఉంది. అర్థమైందా మీకు? పురాతనమైన మతం ఏదంటే ఏం చెప్తారు? సనాతన ధర్మంగా ఉన్నటువంటి హిందూ మతం. ఆ తర్వాత బౌద్ధ మతం వచ్చింది, జైన మతం వచ్చింది, మధ్యలో కోరికిస్క మతాలు వచ్చాయి, మనం కాదు. అర్థమైందా? ఆ తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది, కొంతమంది దానికి ఉన్నారు. ఆ తర్వాత ముస్లిం కమ్యూనిటీ వచ్చింది, వాళ్ళే వాళ్ళ బ్రహ్మాండంగా ఉన్నారు. ఎవరు ఏదన్నా మతం ఏదైనా చివరికి ఏంటంటే సర్వ మతాల సారాంశం కూడా ఏంటంటే అందరూ కూడా నువ్వు బాగుండు 10 మంది బాగుండేటట్టు చెయ్యి, నువ్వు బాగుండు 10 మంది బాగుకోరు, అంతేగాని నువ్వు బాగుండు 10 మంది నెత్తిలో చేయబెట్టమని ఏమన్నా చెప్పదు. గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా, ఎందుకంటే రాబోయే కాలానికి లీడర్లు మీరు. మాదేముందరా బాబాయ్, 5 ఏళ్ళు ఉంటే 10 ఏళ్ళు ఉంటే ముసలి ముసుగేస్తుంటే కొడుకుంటాం. ఏమ్మా తెలంగాణ కదా, రాబోయేటువంటి కనీసం 50-60 సంవత్సరాలు ఈ భారతదేశానికి ఏదైనా మంచి పేరు ప్రతిష్ఠ వచ్చినట్టు అన్ని కూడా మీ వల్లనే రావాలి. మీ వల్లే ఈ భారతదేశం యొక్క అభివృద్ధి పదాన విజన్ 2047లో మీ పాత్ర ఉంటుంది, మా పాత్ర ఉంటుంది. ఎందుకు చెప్తానంటే, అరే మామ ఇంకా ఇదే ఐపీఎల్లో మన ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ కొంతమంది పిల్లలు ఎగ్జామ్స్ రాయడానికి వచ్చారు, ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి. అరే వాళ్ళకి చెప్పా, అరే 25% క్వాలిఫై కాలేదంటే 160 మార్కులకి 40 మార్కులు వచ్చి నువ్వు క్వాలిఫై కాలేదంటే నువ్వు అసలు విద్యార్థివేనా? అరే 160కి అమ్మా, ఏ సింపుల్ లాజిక్ తీసుకొని తల్లులారా మీరు కూడా, 160కి అన్ని సీలు పెట్టినా కనీసం 40 రైలు కదా. అలాగా సింపుల్ లాజిక్ కదా. 160 బిడ్డలకి అన్ని 2 ఆప్షన్ పెట్టగానే 40 కరెక్ట్ అవుతుంది కదా. అవునా కదా? లేదు, నీకు దేవుడు పూనాడు, సాయిబాబా పూనాడు, వెంకటేశ్వర స్వామి పూనాడు, శివయ్య పూనాడు, ఏ దేవుడు దయచేసి నీకేమన్నా ఉప్పు మొఖాలు గుర్తుంటే క్లాసులో నువ్వు ఇంటి సచ్చుంటే కనీసం 5 రావంటారా? అంటే కనీసం 45 మార్కులు ఆ 20% 25% మందికి
రాలేదంటే వాళ్ళు బాధ్యతగా బతుకుతున్నా ఈ సొసైటీలో. ఇవాళ నేను మీతో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకన్నా మీరు స్టెప్ ముందున్నారు. అంటే మీరు మెయిన్స్ వరకు కోచింగ్ తీసుకున్నారు మీరు. కాబట్టి క్వాలిఫై కావడం అనేది కష్టమా నష్టమా? కష్టమే కాదు కదా. ఇది గుర్తుపెట్టుకోండి మీ అందరూ కూడా. రేపు అదే చెప్తున్నా, మన దగ్గర మేనేజ్మెంట్ సీట్స్ లో చేరినటువంటి వాళ్ళు మన కాలేజీ వాళ్ళే కనీసం 40-50 మంది పిల్లలు మన కాలేజీ ఇంటర్మీడియట్ చదువుకొని ఇక్కడ మేనేజ్మెంట్ సీట్లు చేరారంటే మాకు అంతకన్నా బాధ లేదు. అరే మన దగ్గర ఇంటర్మీడియట్ చదువుకొని నువ్వు నా దగ్గర మేనేజ్మెంట్ సీట్ కొట్టావేంటి? నువ్వు ఎంసెట్ లో క్వాలిఫై రైట్ రాయల్ గా ఆన్లైన్ లో ఆప్షన్ పెట్టుకుని నువ్వు బ్రహ్మాండంగా మెరిట్ రా, క్వాలిఫై రా. 70,000 80,000 ర్యాంక్ వచ్చా, 90,000 ర్యాంక్ వచ్చా నీకు సీట్లు వస్తుంటే నువ్వు క్వాలిఫై కాకుండా పేరెంట్ కి గుదిబండలో నువ్వు తయారైతే ఈ వ్యవస్థలో ఉన్నట్ట, బతుకుతున్నట్ట, చచ్చినట్ట గుర్తుపెట్టుకోవాలి ప్రతి స్టూడెంట్ కూడా. అరే క్వాలిఫై కాకపోవడం సార్ మరి చాలా చిన్నతనంగా ఉందంటే ఉన్నారు అంటే ఇప్పటికీ మన దగ్గర ఉన్నారు, ప్రతి కాలేజీలో కూడా ఉన్నారు. మీరు సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. మనకు ఏవైతే బాగా తెలిసినాయో, ఏవైతే 100% కరెక్ట్ అనుకుంటామో వాటిని మాత్రమే ముందు మనం ఆన్సర్ చేస్తాం. తప్పుదయా? తప్పు కొడతారా? అవకాశం ఉందా? లేదు కదా. అరే మీరు ఏం చేస్తారంటే, అరే మీరు చేసే మిస్టేక్ ఒకటే, అబ్బాయిలు కానీ అందరూ అమ్మాయిలని కానీ క్వశ్చన్ పేపర్ పూర్తిగా చదువుకోకుండానే బబుల్ చేయడం స్టార్ట్ చేస్తారు, తెలుపుని నలుపు చేయడం స్టార్ట్ చేస్తారు. లేదా మౌస్ తీసుకెళ్లి ఆ హోల్ దగ్గర పెట్టి టిక్ మనం కొడతారు. అంటే ఆన్సర్ పెట్టినట్టే. ఈ విధమైనటువంటి ఆతృత మనం నష్టపోతున్నాం ఎప్పటి వరకు కూడా. ఇటువంటి చాలా మంది చేసే పని అదే. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ముందు మాట్లాడారు, మాకేం చెప్పేవాళ్ళంటే రాయండి అనేవాళ్ళు. ఏదో లాంగ్ జంప్ హై జంప్ కనుక బిజినెస్ మొదలు పెట్టినట్టుగా చేసేవాళ్ళు. మాకు మీరు చక్కగా బుక్లెట్ ఇస్తున్నారు, మన ఎంతో మొదలు పెట్టుకొని రాసుకుంటాం, ఆ బుక్లెట్ లో కంప్లీట్ చేయాలా. సరే ఏదైనా సరే, ఏ ఎగ్జామ్ అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం ఒకసారి చదువుకున్న తర్వాత ఆన్సర్స్ పెట్టడం కోసం ఒక 2-3 నిమిషాల సమయాన్ని మనం వృధా చేసుకోవాలి. ఏ సార్ టైం వేస్ట్ చేయమంటున్నారు ఏంటి సార్? అబ్దుల్ కలాం గారు టైం వేస్ట్ చేయమన్నారు, మీరేమో వేస్ట్ చేయమంటారు. అంటే వేస్ట్ అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఆ 2-3 నిమిషాలు మనం చదువుకున్నటువంటి పేపర్ను మననం చేసుకోవడం కోసం మాత్రమే. అంతేగాని చదవగానే ఫస్ట్ బిట్ చదవగానే అనుకుంటా ఆలోచిస్తా చేసేటువంటి తప్పులు ఆ తర్వాత మొత్తం కూడా కంటిన్యూ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చెప్తానండి, నీకు వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ నీ తర్వాత 4 తర్వాత కూడా నీ పేపర్ వచ్చిన తర్వాత గ్యారెంటీ లేదు. తెలుసా? ఇది కూడా తెలియదు కొంతమందికి. నా ముందర దగ్గర చూసి ఎట్ట, ఈ పక్కన దగ్గర చూసి ఎట్ట పెడితే వాళ్ళకి 1వ వచ్చింది, నీకు 5వ క్వశ్చన్ వస్తుంది. అదే వాళ్ళకి 6వ క్వశ్చన్ రావచ్చు, నీకు 12వ క్వశ్చన్ రావచ్చు. కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో అదే గుర్తుపెట్టుకోండి, పర్టికులర్ గా సిస్టమ్ మీద జరిగేటువంటి ఎగ్జామినేషన్ లో ఒకళ్ళకు వచ్చినటువంటి ప్రశ్న ఇంకొకరికి రావచ్చేమో కానీ ఒకళ్ళకి వచ్చినటువంటి ప్రశ్న 10 మంది అవతల మంది కూడా మళ్ళా మీకు కనిపించదు. ఈ యొక్క అనాలిసిస్ ని మీరు గుర్తుపెట్టుకుంటే మీరు బ్రహ్మాండంగా పరీక్షలు రాణిస్తారు. మీ పరీక్ష, మీ సిస్టమ్, మీ మౌస్, మీ మనసు, మీ అంతరాత్మ మీ తప్పితే పట్టుబడిది కాదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది నేను కూడా అలాగే చేశారు. మా కాలేజ్ చదువుకున్నప్పుడు ఒక అమ్మాయి బ్రహ్మాండంగా లంగా పని వేసుకొని పుస్తకాలు వేసుకొని బ్రహ్మాండంగా వేసుకొని, నేను కూడా ఇట్లాగే అబ్బా ఇన్ని పుస్తకాలు మోసుకొస్తుంది, పిచ్చిపోతుంది అని చెప్పి ఆ రోజున మొత్తం ఆనందంగా చూసి రాసి విజయగర్వంతో, వీరగర్వంతో, వీరావేశంతో నాకేంట్రా నాకు వచ్చింది రాశా, మాధవికి వచ్చింది రాశా. అరే నాకు వచ్చిన వాళ్ళకి కొన్ని మార్కులు రావాలా, మా మొత్తం మార్కులు ఆడవాలి కదా. చివరికి ఏమైంది తెలుసా?
ఎవరికి ఏమైంది తెలుసా? అమ్మా మొత్తం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చూస్తే నేనేం ఫిజిక్స్ ఒక్కటే చెప్పి ఆ అమ్మ 5 సబ్జెక్టులు తప్పింది. అందుకనే అరే మీకు ఆ బాధ లేదు. ఎందుకంటే మీకు ఓన్లీ అమ్మా వినాలి, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో మాత్రమే మీకు కామన్ క్వశ్చన్స్ వస్తాయి, కామన్ బిట్స్ వస్తాయి. ఇంకా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో కూడా ఒకళ్ళ పేపర్కి ఒకళ్ళకి ఏది ఉంటుంటే సంబంధం లేదు. ఓకేనా? సరే ఇన్ని చెప్తున్నారు కదా సార్, ఇన్ని చెప్తున్నారు కదా సార్. ఏం సార్ ఈ కాలేజీకి మీ డైరెక్టర్ అంతగా ఏం చదివారు సార్? ఏం చదివారు సార్? ఏం చదువుతున్నారు సార్? అరే మీలాంటి కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని తల్లిదండ్రులు చదివారు. చాలు కానీ కాదు సార్. అమ్మ కొంతమంది అమ్మాయిలు క్యూరియాసిటీ అడుగుతారు, ఏమంటే ఆడపిల్లలు కదా మనకన్నా క్యూరియాసిటీ ఎక్కువ. కాదు సార్, కాదు మీరు కరెక్ట్ గా చెప్పండి, మీరు ఎన్ని డిగ్రీలు చేశారు సార్ అని అడిగితే అప్పుడు అన్నారు కదా, అమ్మ మీరు పెన్ను పేపర్ పక్కన పెట్టి, పెన్ను పుస్తకం పక్కన పెట్టి రాయకుండా పక్కలతో మాట్లాడకుండా నేను చదివిన డిగ్రీలు మొత్తం వరుసలో కనుక మీరు నాకు మళ్ళీ రిప్లై చెప్పగలిగితే మీకు ఆడపిల్లలకు వడ్రాలు ఇస్తాను, అబ్బాయిలకు బైక్ కొనిస్తాను అని చెప్పారు. ఇంతవరకు ఒక్కళ్ళు కూడా నా ఆన్సర్ కరెక్ట్గా చెప్పలేదు. నేను చదివిన డిగ్రీలని నేను చెప్పినట్టుగా వర్షం చెప్పాలి. చెప్పగలుగుతారా? ఎవరు చెప్పగలుగుతారు? పెన్ను వ్యాపారం చేయకండి, పక్కన పెన్ను రాయకండి. నేను చెప్పిన మొత్తం కూడా నేను చెప్పిన ఆటలోనే చెప్పాలి. ఇక్కడ మా వెంకట గారు నేను చెప్పిన ఆట రాసుకుంటాడు, మీకు ఎవరు రాయకూడదు వేరే ఆటలు చెప్పాలి. చెప్తారా? ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ పాలిటిక్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సంస్కృత్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, ఎంఏ స్పెషల్ ఇంగ్లీష్, ఇవన్నీ చదువుతూ అనుకునే ఉన్నాం అప్పుడు. అందుకనే ఎడ్యుకేషన్ అనేది దేనికి కొలమానం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మన కష్టపడి గారు ఆల్పాటి రాజప్రసాద్ గారు తెలుసు కదా మీ అందరికి. ఆల్పాటి రాజప్రసాద్ గారు రేపు ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు పట్టభద్రుల నియోజకవర్గానికి. అంటే చదువుకున్నటువంటి వాళ్ళందరూ, డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయనకు ఓటేసే అవకాశం ఉంది. 2021 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేస్తుంటే మీ పేరెంట్స్ చాలా మంది కూడా డిగ్రీలు పూర్తి చేస్తుంటారు. చక్కగా వాళ్ళు కూడా మన కరస్పాండెంట్ గారికి ఓటేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పట్టభద్రుల కాన్స్టిట్యూన్సీకి పోటీ చేస్తారంటే రాజాగారు రాజకీయ నాయకుడు కదా అనుకోవచ్చు, కానీ రాజాగారు బీకామ్ బిఎల్ చదువుకున్నారు, హైకోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత మాత్రమే నందమూరి తారక రామారావు గారు అరే అబ్బాయి కన్నా అమ్మాయిలు వేలేశారు గట్టిగా. నేను ఇక్కడ మాట్లాడుతాను, నేను మామూలుగా కంట్రోల్ అయినట్లేదు కానీ ఒకటి మాత్రం చెప్తారా, నాకు వినండి, నేను ఇలా ఉన్నా ఓ 35-40 సంవత్సరాల క్రితం నాకు కూడా సినిమాల్లోకి వెళ్ళాలని ఆలోచన వచ్చింది. నేను చెప్పేదేనండి, నేను యాక్చువల్గా అయితే మీ అందరికీ మంచి ల్యాప్టాప్, మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీ అందరికీ కాసేపు మీతో మాట్లాడటం కోసం 40-45 పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేశాను.
కానీ వచ్చిన తర్వాత ఇదంతా మొదలు పెడితే మీరు ఇలా గొడవ చేస్తారని మాట్లాడటానికి ఇష్టం అనేది పోయింది టోటల్ గా. అందుకనే నేను కామ్ గా మాట్లాడుతున్నా, జనరల్ గా మాట్లాడుతున్నా. వెళ్తే అప్పట్లో మా అమ్మగారు 100 రూపాయలు ఇచ్చారు. హైదరాబాద్ వెళ్ళి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ 100 రూపాయలు. హైదరాబాద్ టికెట్ అని తెలుసురా, హైదరాబాద్ టికెట్ అని తెలుసా చిన్నప్పుడు 8 రూపాయలు హైదరాబాద్ కి. ఇప్పుడు 1500 2000 ఉంది. వెళ్ళాను. పంజాబ్ రాయల్స్ లో ఒక బోర్డు ఉంది, విజయశాంతి టీవీ ఫిల్మ్ అండ్ యాక్టింగ్ కోర్స్ అని ఉంది. ఆడికి వెళ్ళా, ఫోటోలు దిగ పెట్టా. లెటర్ వచ్చింది ఇంటికి పో అన్నారు. ఇంటికి వచ్చా. 4 రోజులు పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరిగా. లెటర్ లేదు, నా మందు లేదు. మళ్ళీ 4 రోజుల 100 రూపాయలు తీసుకుని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళా. ఆడ బోర్డు లేదు. అర్థమైందా? సరే, మా ఇంట్లో అలాగే ఉంది. ఆ తర్వాత అట్టగా ఇంటర్మీడియట్ అప్పుడు ఇంటర్మీడియట్ జరిగింది అంత సినిమా. డిగ్రీ అయిపోయింది. ఎట్టొకట పాస్ అయ్యాను అనిపించుకున్నా. అయిపోయిన తర్వాత అప్పుడుదే పేపర్ చదువుతూ ఉండేవాడిని. ఈనాడు పేపర్ తీసుకొచ్చి ఇంట్రెస్ట్ వచ్చింది. ఈనాడు చూస్తా ఎన్టీ రామారావు గారు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్తుంటే ఆయన స్నానం చేస్తుంటే ఫోటోలు వేసేవాళ్ళు, గడ్డ గీసుకుంటూ ఫోటోలు వేసేవాళ్ళు. అబ్బా భలే ఆడతారు. ఈ పేపర్లో పని చేయాలనుకున్నా. ఈనాడు ఆఫీస్కి వెళ్ళా. సార్ నేను పలానా చేస్తానన్నా, ఎంటర్టైన్మెంట్ సెక్షన్ లో ఖాళీ ఉంది చేరన్నారు. అక్కడ చేరా. కరెక్ట్ గా కమిటెడ్ గా 2 నెలలు పనిచేసా. కమిటెడ్ గా నేను 2 నెలలు పనిచేసినటువంటి కాలానికి 28 నెలల పాటు నేను వేరే ఎవరిని కష్టపడకుండా ఈ 2 నెలలు పనిచేసినటువంటి వ్యక్తులు, దాల్చబడిన వ్యక్తులతోనే మిగతా 28 నెలలు అక్కడ ఉద్యోగం చేశా. 30 నెలల పాటు జాబ్ చేశా. మధ్యలో రామోజీరావు పిలిచారు. అరే, ఒకప్పుడు నువ్వు సినిమాలను ఇంట్రెస్ట్ చూపించావు కదా, సినిమాలోకి వెళ్తావా? వెళ్తాను సార్ అన్న. అంటే యాక్టర్ కోసం కాదు, ప్రొడక్షన్ చూడటం కోసం. హైదరాబాద్ వెళ్ళా. మామాశ్రీ అనే సినిమా పనిచేశా. పీపుల్స్ ఎంటర్కౌంటర్ అనే సినిమా పనిచేశా. అమ్మ అనే సినిమా పనిచేశా. అశ్విని అనే సినిమా పనిచేశా. ఇవన్నీ కూడా ఉషాకరణ్ మూవీస్ సినిమాలు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు మీ సోకాళ్ళు అమ్మాయి పేరు ఉంది, మీ బాహుబలి అలా అమ్మ ఉంటదే, నేను ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఆ రమ్యకృష్ణ 2వ సినిమానో 3వ సినిమానో రామోజీరావు సినిమాలో దాంట్లో యాక్ట్ చేయడానికి వచ్చింది. ఆ అమ్మాయి కారు పంపించే విషయంలో ఆ అమ్మాయికి నాకు అప్పుడు గొడవైంది. దాన్ని వదిలేసి మళ్ళా విజయవాడ వచ్చారు. అప్పుడే రామోజీరావు అన్నారు, మొన్న మధ్య చనిపోయారు ఆయన కూడా 1 సంవత్సరం క్రితం. ఏం తెలుగు బాబు, నువ్వు బతుకుంటే బల్సా తినొచ్చానా, సినిమా ఫీల్డ్ ఎగరేసుకుంటూ పోయావా, హైదరాబాద్ హీరోయిన్ చూద్దాం అనుకున్నావా? ఒక ప్యాషన్ తోటి ఇంటర్మీడియట్ అనుకున్నాను. ఆ ప్యాషన్ ఆ రోజు నెరవేరలేదు. అనుకోకుండా మీ దగ్గర అవకాశం వచ్చింది. ఇప్పుడన్నా సద్వినియోగం చేసుకున్నారు, వెళ్ళాను. కానీ ఆ ఫీల్డ్ అందమైన కుళ్ళు ప్రపంచం సార్, అందమైన రొచ్చు ప్రపంచం సార్, నాకు నచ్చలేదు, వచ్చానని చెప్పారు. ఈ మాటలన్నీ విన్నారు శ్రీ చైతన్య డైరెక్టర్స్ డాక్టర్ బిఎస్ రావు, ఝాన్సీ లక్ష్మి గారు. వాళ్ళు వెంటనే తిలక్ బాబు నువ్వు ఎందుకైనా నువ్వు కష్టపడే స్వభావం రా, మా కాలేజీలో పనిచేయాలన్నారు. వెంటనే ఈనాడు రిజైన్ చేశా, చైతన్య కాలేజీలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత 17 సంవత్సరాల పాటు చైతన్య కాలేజీలో మనస వాచ కర్మ అన్ని పెట్టి నాకు లభించినటువంటి ఉద్యోగ జీవితమే గొప్పది, ఈ ఉద్యోగాన్ని ప్రేమించాలి, దీన్ని తప్పితే నాకు లోపం లేదు అనే విధంగా 15 సంవత్సరాల పాటు ఫ్యామిలీని, పిల్లలను కూడా చూడకుండా 17 సంవత్సరాల పాటు కష్టపడి 240 మంది పిల్లలు ఉన్నటువంటి ఆ కాలేజీకి వెళ్ళినటువంటి నేను 1,60,000 మంది పిల్లలు ఉన్నప్పుడు ఆ కాలేజీ నుంచి బయటకు వచ్చాను. ఆ తర్వాత ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్ ఆల్పాటి రాజా గారు మనం కలిసి ఎన్ఆర్ఐ ఆర్గనైజేషన్ గుంటూరులో 2008లో స్టార్ట్ చేశాను. అంటే నేను ఈ హిస్టరీ ఎందుకు చెప్పానంటారా, నా బయోగ్రఫీ కోసం కాదు చెప్పింది. మనం ఏదైనా సరే కష్టపడి కనుక మనకు వచ్చిన అవకాశాన్ని కనుక మనం ప్రేమించినట్టయితే, ఆ అవకాశాన్ని కనుక మనం ధ్యాసగా శ్వాసగా ఉన్నట్టయితే డెఫినెట్ గా లైఫ్ లో సక్సెస్ అవుతాము. అది ఎగ్జామ్ అయినా, లేకపోతే ఇంకోటైనా, ఉద్యోగమైనా, రేపు పొద్దున మీ పేరెంట్స్ యొక్క బిజినెస్ మీరు టేకప్ చేసిన ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారని ఇట్లాంటి ఏదైనా మీకు 4-5 కంప్లీట్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ తో చూడాలని పవర్ పాయింట్ వేసుకొస్తే నేను రాగానే
మీ యొక్క వ్యవహారిక సేవ చూసిన తర్వాత వీళ్ళ కోసం టైం స్పెండ్ చేయాలనేటువంటి ఫీలింగ్ నాకు వచ్చింది. సో నేను మాట్లాడే 4 చిన్న కొద్ది మాటలైనా సరే మీకు నచ్చాలని లేదు, కానీ నొచ్చుకోకుండా మీ ఇంటి మీ పెద్ద కానీ మీ బాబాయ్ మీ పెద్ద చెప్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఫీల్ అయితే నేను మాట్లాడగలిగాను. ఇంకా మాట్లాడదాం నాకైతే ఉంది, కానీ మళ్ళీ మీరు వెళ్ళి మీరు భోజనం అనేది మళ్ళీ టౌన్లోకి వెళ్ళాలి. మళ్ళీ నేను అన్నాను వచ్చిన తర్వాత నా పిల్లలు ఎక్కడ భోజనం చేస్తారంటే సరే లేదన్నా 2 దగ్గర తెచ్చుకుంటారు, మీరు కొంచెం పందరాడే 12:30 కల్లా వదిలేసేయండి, వాళ్ళకి ఇక్కడ పంపిద్దరు అన్నారు. టైం ఎంత అయింది రావాలి? 12:30 ఇంకా 10 నిమిషాలు. ఓకేనా అమ్మాయిలు? ఏమన్నా ఫీల్ అయ్యారమ్మా? నేను విషయాలు చెప్పి బాగా ఉన్నాయా? ఎలా అబ్బాయిలు బాగా ఉన్నాయా? అంటే గుర్తుపెట్టుకుంటా నేను చెప్పేదాన్ని ఇవాళ మన రాజగారి ప్రచారం కోసం స్కూల్కి వెళ్తే ఫస్ట్ క్లాస్ ఐఐటి అంట. అరే విన్నారా? ఫస్ట్ క్లాస్ అరే పేరెంట్స్ అలా ఉన్నారా? ఫస్ట్ క్లాస్ నుంచి పిల్లలకి ఐఐటి అంట, సెకండ్ క్లాస్ నుంచి ఐఐటి అంట, 7th 8th నుంచి కాదంట, ఫస్ట్ క్లాస్ నుంచి ఐఐటి అంట. మరి ఫస్ట్ క్లాస్ ఏం చెబుతారా? అందుకనే గుర్తుపెట్టుకోండి. అరే చివరిగా చెబుతున్నా, ఈ రోజు రాష్ట్రంలో ఇప్పటిదాకా జగన్ గవర్నమెంట్ 2 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వలేకపోతుంది. బాబు గారు వచ్చిన తర్వాత 7 నెలల్లో 2 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వాలి, ఇప్పటిదాకా ఇవ్వాలి కాలేజీలకి. కానీ ఏదో ఒక రోజు సచ్చినట్టు ఈ ప్రభుత్వాలు మన కోసం స్పెండ్ చేస్తాయి, దాంట్లో మీరేం డౌట్ పడద్దు. మీ కనుక వైట్ రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే మీ ఇంట్లో మీ పేరెంట్స్ అమ్మ మన వైట్ కార్డా రెడ్ కార్డా? రెడ్ కార్డు అనేది ఉంటే వైట్ రేషన్ కార్డే ఉంటుంది. వైట్ రేషన్ కార్డు ఉంటే ఏంటంటే మనకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేను కేఎల్కి వెళ్ళాలా సంవత్సరానికి 3 లక్షలు కట్టాలా, బస్ ఎక్కాలా సంవత్సరానికి 60,000 కట్టాలా? ఎవడ అవసరమా? అరే ఇంజనీరింగ్ ఇది ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఎక్కడైపోయినా ఇంజనీరింగే. ఎన్ఆర్ఐలో ఇంజనీరింగ్ అయిపోయినా, కేఎల్ ఇంజనీరింగ్ అయిపోయినా, ఆర్మీలో ఇంజనీరింగ్ అయిపోయినా, అమెరికాలో ఎంఎస్ వాడికి ఒకరికి సిగ్గుతారు. అర్థమైనా? ఇంజనీరింగ్ అయిందా లేదా? ఈ మధ్య చాలా మంది మేధావులు ఇంజనీరింగ్ కాకుండా కూడా అమెరికా పోయి చదువుకున్నారు ఎంఎస్. ఆ రాష్ట్రం సార్ ఆ కోయంబత్తూరు రాసిన తర్వాత చూస్తా కావాలంటే కట్టడాలు కూడా పోతున్నారా? మాఫీ చేస్తున్నారా? రుణమాఫీ లాగా సర్టిఫికెట్ మాఫీ చేసుకుంటున్నారు ఎంఎస్కి. తర్వాత వచ్చి సబ్సిడీ రాసుకుంటారు. చాలా విచిత్రంగా జరుగుతుంది ప్రపంచం. మనకు ఏం అవసరంలా. గుర్తుపెట్టుకోండి, ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ ఎక్కడ చదివినా ఇంజనీరింగే. గుర్తుపెట్టుకుని ఏ మారుమూల చదివినా అమెరికా వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఒకటే. లేదు మా పేరెంట్స్ కు భారం కాకుండా ఇప్పుడు బిఐటికి వెళ్ళారా 4 లక్షలు అంట, బస్సుకు 60,000 అంట, బస్సులో ఏసీ వేస్తారంట, కాసేపు 60,000 అంట. అదే మన కాలేజీలో రియంబర్స్మెంట్ లేకపోతే ఫీజు 35,000. గవర్నమెంట్ కనుక ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే 35,000 గవర్నమెంట్ కడుతుంది. మనం ఏం కడతాము? అటానమస్ ఫీజు ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 8,500, సెకండ్ ఇయర్ 5,000 అదే కట్టించుకుంటారు కాలేజీలో. ఇంక వేరే ఏం కట్టే పడాలి, యూనిఫామ్ కొనుక్కుంటారు. ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. అదే మనం కనుక ఈ సోకాలు ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్తుంటే 4 లక్షల సంవత్సరానికి 4 లక్షల సంవత్సరానికి అని చెప్పి 4 సంవత్సరాలు 16 లక్షలు కట్టి 4 ఏళ్ళ 24 అంటే 2,40,000 రూపాయలు బస్సు కట్టి ఆ తర్వాత వాళ్ళ బొందం కట్టి వాళ్ళ గోరే కట్టి వాళ్ళ దినానికి కట్టి చివరికి 20,000 రూపాయల పేరెంట్కి మనం సున్నం రాసి మనం చివరి చదువుకుని ఏంటంటే అదే డిగ్రీ అని చెప్తానండి. ఇది కూడా ఎందుకు చెప్తానంటే ఈ 4 ఏళ్ళు ఇలా కట్టించిన వాడు బాగుపడితే పర్వాలేదుగా. అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్న మన రాజా గారు ఆదివారం మధ్యాహ్నం 3:30 900 మంది ప్రొఫెసర్స్ తో అక్కడ మీటింగ్ పెట్టారు. ఏది మన కేఎల్ యూనివర్సిటీలో. వాళ్ళకి వచ్చిన తర్వాత వాలంటీర్స్ గా పిల్లలు కొంతమంది వచ్చారు. అబ్బాయి ఏం చదువుతున్నావు? ఫైనల్ ఇయర్ అండి. అరే మళ్ళా మాట అన్ని అయిపోయాయండి. బ్యాక్లాగ్స్ ఉంది సార్, బ్యాక్లాగ్స్ ఉంది సార్.
ఎన్నిరా 11 12 బ్యాక్లాగ్స్ అంట. సంవత్సరానికి 4 లక్షలు పెట్టారంట. 5 బ్యాక్లాగ్స్ అంట. అర్థమైందా మీకు? 4 లక్షలు పెట్టినా అదే మనం చదువు మనమే చదవాలరా అమ్మా. అదే మన చదువుతావా మనమే చదవాలా. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, బాగా బతికిస్తూ మరి వాకింగ్ వెళ్ళాలంటే వాకింగ్ కూడా వెళ్ళాలి. పక్కింటి జోకేశారు ఆ రోజు. ఏంటంటే పద్నాలుగు వాకింగ్ వెళ్ళమని అంటారు. ఆయన స్టేజ్కి, ఆయనకున్న ఫైనాన్షియల్ కెపాసిటీకి, ఆయనకున్న సంపాదనకి ఆయన వాకింగ్ వెళ్ళాలా? ఆయన తరఫున నడవడానికి మనిషి పెట్టుకున్నారంట. అర్థం కదా? ఇంకోటి అలాగే చేయొచ్చేవో కానీ మన పరీక్ష మన చదువు మనమే చదువుకోవాలి. ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. నాకు నేను అభివృద్ధి చెందాలా, నాకు నేను బాగుపడాలా, నా జీవితం నాదనుకోవాలి కానీ పక్కోడి జీవితం నీది ఎలా అవుతురా, పక్కోడి టార్గెట్ నీది ఎలా అవుతురా? ఈ అంశాలన్నీ గుర్తుపెట్టుకొని ఒకటే చెప్తున్నా, మన పేరెంట్స్ మన వల్ల దీన్ని కని తప్పు చేయలేదని కూతుర్ని, ఇలాంటి వాడిని కని తప్పు చేశానని పిల్లాన్ని అనుకోని కనుక ఆ పేరెంట్స్ కనుక ఎప్పుడైనా లైఫ్ లో ఒక్కసారైనా బాధపడ్డారంటే మన జీవితం వ్యర్థమా. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. కేవలం అర్థదా? ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. మీకు జన్మ వచ్చినప్పుడు ఎవరు చూసారా? పక్కింటి వాళ్ళు చూసారా? ఏమ్మా పక్కింటి వాళ్ళు చూసారా? పక్కింటి వాళ్ళు చూసారా? చిన్నప్పుడు మనల్ని ఆకాశంలో ఎత్తుకుని ఎగరేసి పేరెంట్స్ ఆడుతుంటే మీరు కిలకిలా నవ్వేవాళ్ళు. ఎందుకు నవ్వేవాళ్ళు? మీరు చక్కగిరి కుట్టుకోవడం కాదు. కింద ఉన్నది ఎవరంటే నా తల్లి తండ్రి డెఫినెట్ గా నన్ను పడకుండా పట్టుకుంటారు. విశ్వాసం ఉంది. అదే కదా, ఆ విశ్వాసంతో మనం ఎత్తు నుంచి పడతామని తెలిసి కూడా మనం నవ్వుతూ బతికాం. కానీ ఇవాళ మనం టార్గెట్ మైండ్ లో పెట్టుకుని మనం ఎలా ఉన్నామని మనం గుర్తు పెట్టుకొని ఈ దారి 4 రోడ్ల జంక్షన్కి వెళ్ళిన తర్వాత మెయిన్స్ పర్ఫెక్ట్ గా రాసి ఎన్ఐటి వైపుకి వెళ్తావా, లేదా మంచి ఇంజనీరింగ్ కాలేజ్ వైపుకి వెళ్తావా, లేకపోతే తెలంగాణ డిగ్రీ చదువుకొని కాలేజీ డైరెక్టర్ అయ్యాలని మామూలు డిగ్రీకి వస్తావా? ఎవరు కూడా మామూలు డిగ్రీకి రాదు. వస్తాడా? అందుకనే మీరు బిఎస్సీల వైపు కూడా చూడద్దు. ఏ చిన్న కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీల వైపు మీరు మనసులో అర్థం చేసి ఏ కాలేజీకి వచ్చినా నా తండ్రికి నా తల్లికి బట్టలు లేకుండా నేను చేస్తాననేటువంటి మాట తీసుకుని మీ అందరి దగ్గర అందరూ క్వాలిఫై అవుతారని, క్వాలిఫై అయితే ఏదో కాలేజీలో మనకి ఫ్రీ సీట్ డెఫినెట్ గా వస్తుంది. సంవత్సరం మొత్తం మీద 25-30 వేల రూపాయలతోటి ఈ గుంటూరు చుట్టుపక్కల చాలా కాలేజీలు మనం ఇంజనీరింగ్ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని వదులుకోవద్దు. ఎవరో మీలో కనుక బాగా ఎఫెక్టివ్ గా వర్క్ చేయగల కెపాసిటీ ఉంటే డెఫినెట్ గా ఎన్ఐటీస్ తో సీట్ వస్తే వెళ్ళండి, లేదా విఐటి కానీ ఎస్ఆర్ఎం కానీ ఇట్లాంటి కేర్ కానీ వాటితో కనుక ఏదైనా మెరిట్ లో మీరు గవర్నమెంట్ కోటలో సీట్లు వస్తే వాటికి వెళ్ళండి. కానీ 4 లక్షలు 5 లక్షలు రోజులు కట్టి మాత్రం పేరెంట్స్ కి మీరు బడ్డెన్గా మాత్రం చదువులో ఇంజనీరింగ్ విద్య వరకు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ వచ్చిన ఎంపీసీలు కాబట్టి చెప్తున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్ లా ఫీల్ అవ్వండి. అంతేగాని అరే పోయేటప్పుడు ఏమో మాట్లాడాలి. సరే అబ్బాయిలు మీరు కూడా తల్లులు జాగ్రత్త. మీరందరూ అక్కడ నవబాలు ఎవరు ఉన్నారా? మీరు నవబాలు ఎవరు ఉన్నారా? అబ్బాయిలు ఎవరున్నా నవబాలు అబ్బాయా? మా ఏరియా ఎవరు? సో అబ్బాయి గుర్తుపెట్టుకోండి, ఈ జనరేషన్ లో 2004-5 సంవత్సరాల తర్వాత జన్మించినటువంటి ఈ భారతదేశ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా భారతదేశానికి బ్రహ్మాండమైన పేరు ప్రతిష్ఠ తెచ్చినటువంటి వాళ్ళు మీ ఎవరు ఉంటారు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఒక 30-40 సంవత్సరాల క్రితం వరకు అనేవాళ్ళు జపాన్ సూపర్ పవర్ జపాన్ దగ్గర ఉంది. ఎందుకంటే యూత్ అక్కడ ఉన్నారు. ఒక 10-15 సంవత్సరాల క్రితం వరకు చైనా సూపర్ అన్నారు. అందరూ చైనానే ఊహించారు, చైనానే ప్రేమించారు. ఎందుకంటే అక్కడ యూత్ ఉంది కాబట్టి. కానీ గుర్తుపెట్టుకోండి, రాబోయే 5 సంవత్సరాల్లో ప్రపంచంలో భారతదేశం యూత్ఫుల్ గా ఉండబోతుంది.
కాదు అది అయిపోయింది సినిమా బాగా ఉండబోతుంది కాబట్టి మీరందరూ అదృష్టవంతులని ఫీల్ అవుతూ ఇటువంటి జనరేషన్ లో జన్మనిచ్చిన మా అమ్మ నాన్న బాగుండాలని వాళ్ళ గట్టిగా చప్పట్లు కొట్టుకోవాల్సిందిగా కోరుతా అరే ఇంకేనా అట్లా కాదు చప్పట్లు ఎట్లా కొడతారు మీరు చప్పట్లు కూడా ఆనందంగా కొట్టే అవకాశం తెలిస్తే ఎలా ఉండాలో 1 2 1 2 3 ఒకసారి ప్లీజ్ ఓకే ఒకసారి మీరు మీ పక్కన వాడి చేయని ఒకసారి టచ్ చేయండి వాడు అరే ఫ్రెండ్లీగా ఉందో దుర్మార్గంగా ఉందండి మరి ఒక్కసారి ఈ భారతదేశంలో ఈ పుణ్యభూమిలో పుట్టించడానికి కారణభూతులైనటువంటి మన ప్రశాంతమైన జీవితం గడపడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రపంచంలో అసలులైనటువంటి అమరులైనటువంటి ఎంతో మందికి ఒకసారి మళ్ళా ఒకసారి రాబోయే ముందు జై గురు భారత్ మాతాకి అని సగర్వంగా జై గురు భారత్ మాతాకి ఈ వాయిస్ అమెరికా వెళ్ళినా ఆఫ్రికా వెళ్ళినా అండమాన్ వెళ్ళినా మీ అందరికీ ఆనందించినప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ అనే ఏదో పుస్తకాలు ఎక్కడ